ఎందుకని? ఇతను కూడా ఆత్మవశుడై ఉన్నాడు, ఇతను కూడా పరిశుద్ధాత్మ వలన నిండిన వాడై ఉన్నాడు. ధర్మశాస్త్రము చొప్పున దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ శిశువును గుర్తుపట్టి, చూసారా, ఆ శిశువును గుర్తుపట్టి ఈయన యేసు అని చెప్పి దేవాలయంలో అతన్ని ఎత్తుకొని ప్రార్థన చేశాడండి. ఈ రోజున రక్షకుడు పుట్టాడని చెప్పి మనము పండగలు చేసుకుంటున్నాం, మంచిదే. కానీ ఆ రక్షకుడు ఎందుకు పుట్టాడు? అతని భుజముల మీద రాజ్యభారం ఉన్నది గనక ఆయన నీ భారమును నా భారమును తీసివేసి నీ జీవితంలో నా జీవితంలో అభివృద్ధిని కలుగు చేయటానికి, నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదముతో నింపటానికి వచ్చాడండి. హల్లెలూయా. అయితే ఇతను నీవు చనిపోవయ్యా, ఎందుకని? ఆ వ్యక్తిని నీవు చూడాలి, ఎంతవరకు ప్రార్థన చేసావు, ఎంతవరకు కనిపెట్టావు, రక్షకుడు ఎలా ఉంటాడో నీవు చూడాలి కదా, ఆ రక్షకుడిని ఎత్తుకోవాలి కదా, ఆ రక్షకుడికి నామకరణం చేయాలి కదా, ఆ రక్షకుని దేవాలయముల కొరకు ప్రార్థన చేయాలి కదా అని అతను చావలేదంటండి. అన్ని దినాలు వచ్చేదాకా కూడా. ఈ రోజున రక్షకుడు మన జీవితాలు ఉదయించక మునిపే అనేక జీవితాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. అనేక జీవితాలు రక్షకుని అంగీకరించక మునిపే చనిపోతూ ఉన్నారు. రక్షకుడిని తెలుసుకోక మునిపే వారి జీవితాలు పతనవస్థలోనికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన జీవితాలలో చాలా మంది కూడా, అమ్మ రక్షకుడు నీ కొరకు పుట్టాడు, రక్షకుడు నీ కొరకు పుట్టాడంటే ఎవరా రక్షకుడు? రక్షకుడు అంటే యుద్ధాలు చేస్తాడా? యుద్ధాలు చేసి మనల్ని కాపాడుతాడా? రక్షకుడు అంటే మనల్ని తప్పిస్తాడా? తప్పిస్తాడు. ఇదిగో దేని నుంచి అంటే నీ శాపము నా శాపమును కొట్టివేయడానికే ఆయన వచ్చాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఏ రాజ్యము? పరలోక రాజ్యమునకు వచ్చిన మాటను గురించి చెప్తా ఉంటే ఆయన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని భుజముల పైన నీ భారాన్ని నా భారాన్ని పెట్టుకున్నాడండి. హల్లెలూయా. అక్కడ ఇంకొక ఆమె కూడా ఉంది. ఆషేరు గోత్రమునకు 36 చదవమ్మా. మరియు ఆషేరు గోత్రాలను పనూయేలు కుమార్తెనైన అన్నా అని ఒక స్త్రీ ప్రవక్తి ఉండెను. మొదలు 7 పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 8 సంవత్సరములు ఎదవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. హల్లెలూయా. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని ఆమె కూడా దేవాలయంలో కనిపెట్టుకొని ఆ రక్షకుని చూచిన తర్వాత 80 సంవత్సరాలు ముసలదయ్యేదాకా కూడా పెనిమిటి చనిపోయాడు. అయినప్పటికీ ఉపవాస ప్రార్థనలతో ఇదిగో ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు, ఎంతో మంది